దినాం రికాం లేకుండా దీక్షా దివాస్ పండుగలు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడుండి హరీష్ రావు ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా బైక్ ర్యాలీ నడిచిందో. మాజీ మంత్రి బుల్లెట్ బండి ఎక్కంగా కార్యకర్తలు అంతే జోస్తోని వెనకమర్ల రాంగా సిద్దిపేట పట్టణంలో జోర్దార్గా తీసిండ్రు బైక్ ర్యాలీ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని 2009 గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దివాస్ జరుపుతున్నారు. అందుకే పల్లె పల్లెన గల్లీ గల్లీన గులాబీ జెండాలు దగదగ మెరిచేటట్టు పండుగ చేస్తుండ్రు. చౌరస్తాలున్న అంబేద్కర్ బొమ్మకు పూలమాల వేసిండ్రు. తర్వాత దీక్షా దివాస్ సభలో మాట్లాడుకుంటా అప్పటి రోజులను కేసీఆర్ పోరాటాన్ని యాదికి చేసిండు. నిమ్స్ లో ఆయన రామన్న దీక్ష చేస్తా ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అయితా ఉంది. అంత పట్టుదలతోని పానాలను లెక్క చేయలేదు కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మొండి పట్టుదల కేంద్రం మెడలోంచింది. అందుకే అందరు కోరుకున్న తెలంగాణ కండ్ల ముంగటున్నది. కానీ ఇప్పటి లీడర్లకు కేసీఆర్ ఇలువేందో తెలుస్తలేదన్నట్టు చెప్పిండు. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు. తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. దాన్ని చదువుతానన్న నీకు కేసీఆర్ చేసిన పోరాటాల గొప్పతనం తెలుస్తుంది. అడ్డం దొడ్డం మాట్లాడుకుంటూ ఉంటావు అన్నట్టు సురుకులు పెట్టిండు. ఇంకో పక్క కేటీఆర్ తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ను తెలంగాణ తల్లికి పూలదండేసి పోరాట రోజుల నాటి ఫోటోలు చూసిండు. తర్వాత పెట్టిన సభలో కేటీఆర్ మాట్లాడుకుంటా దీక్షా దివాస్ గొప్పతనం ఏంటిదో చెప్పిండు. హస్తినలో చిదంబరం గారు అన్నాడు, అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా సర్కార్ మీద సందియకుంటా పంచులేసిండు. అట్లనే ఉద్యమంలో ప్రతి తెలంగాణ మనిషి మనసుల మెదిలిన తెలంగాణ తల్లిని యాది చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి తన దీవెనలు ఇచ్చి తల్లి బొమ్మను మార్చిండ్రన్నట్టు చెప్పిండు.